Good morning. Verse of the day, Ephesians chapter 3 and verse 20. Now, to him who is able to do immeasurably more than all we ask or imagine, according to the power that is working within us. Amen. దేవుని యొక్క వాక్యం ఇక్కడ ఏం సెలవిస్తుంది అంటే, మనలో ఉన్న కార్య సాధకమైన శక్తి అంట మనం అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే బహు ఎక్కువగా చేసే శక్తి దేవుడు మనలో ఉంచాడు, మనలో పని చేస్తుంది అని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. చాలాసార్లు వి లిమిట్ గాడ్ విత్ అవర్ ఎక్స్పెక్టేషన్స్. చాలాసార్లు మనం ఏం చేస్తాము అంటే, దేవుని దగ్గర నుంచి చాలా తక్కువగా ఆశపడతాము, ఎందుకంటే దేవుడు అది చేయగలుగుతాడు చేయలేడు అని మనం అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తుంది అంటే, మన లోపట అంట ఆయన కార్య సాధకమైన శక్తి ఉంది అంట. ఇట్స్ నాట్ ఆర్ స్ట్రెంగ్త్, ఇట్స్ నాట్ ఆర్ పవర్, బట్ ద పవర్ ఆఫ్ గాడ్. ఏది అంటే అది మన లోపట వర్క్ అవుతుంది అంట. అది కాన్స్టెంట్గా దేవుడు పని చేస్తూనే ఉన్నాడు అంట. అదేంటి అంటే, మనం ఊహించిన దానికంటే, అడిగిన దానికంటే అత్యధికముగా చేసేది అంట. హల్లెలూయా. సో ఒకవేళ మీరు దేవుని దగ్గర నుంచి చిన్న ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నట్లయితే డెఫినెట్గా గాడ్ ఈస్ గోయింగ్ టు డూ బియాండ్ దట్. బట్ ఎప్పుడైతే మా దేవుడు గొప్ప దేవుడు, పెద్ద దేవుడు అని మీరు నమ్మి ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారో, దేవుడు ఏమంటున్నాడంటే, మీ లోపల ఉన్న నా శక్తి దాన్ని మించిన దానికంటే, మీరు ఊహించిన దానికంటే గొప్ప కార్యములు చేయగలదు అని అంటుంది. ఆమేన్. సో డూ నాట్ కమ్ టు గాడ్ విత్ స్మాల్ మైండ్. దేవుని దగ్గరికి ఏదో మీరు ఇది చేస్తే చాలు అన్న రీతిగా కాదు, కానీ దేవుని శక్తి చొప్పున మీరు ఎప్పుడైతే నన్ను అడుగుతారో, దేవుడు మీ ఊహలకి మించి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు అని నేను నమ్ముచున్నాను. గాడ్ బ్లెస్ యూ.